మహాకృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం కాంట్రాక్ట్ బేస్ అవుట్సోర్సింగ్ జాబ్స్ చేస్తున్న వారి కొరకు నీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉండగా కృపతో జ్ఞాపకం చేసుకొనండి. మా దేశములో వేలాది మంది ప్రభువా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉండగా వారందరినీ నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాను. దేవా, ఉద్యోగ భద్రత లేక నలిగిపోతున్న వారి బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఏ సమయంలో వారి ఉద్యోగమును కోల్పోతారో ఎరుగని స్థితిలో వారు పనిచేస్తూ వారికి ఎదురవుతున్న ఒత్తిడులను సహిస్తూ నాయన నీ వైపు కనులెత్తి చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనండి. వారి ఉద్యోగాలకు భద్రత కల్పించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. పనికి తగిన వేతనము లేక ప్రభువా విస్తారమైన పని చేస్తున్నప్పటికీ గుర్తింపు లేక సతమతమవుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. తండ్రి, నెలవారీ వేతనము అందక గత్యంతరము లేక కుటుంబ పోషణ కొరకు వెట్టి చాకరీ చేస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. నిర్ణయ కాలములో వారికి రావలసిన నాయన జీతము వారు పొందులాగున మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఆనాడు నాయన లాబాను యాకోబును మోసగిస్తూ ఉన్నప్పుడు నాయన అతని జీతమును 10 మార్లు మార్చినప్పుడు నీవు జ్ఞాపకము చేసుకొని విడుదలను దయచేసిన దేవుడవు కదా తండ్రి. ఈ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. పనివాడు జీతమునకు పాత్రుడని నీ వాక్యము తెలియజేస్తూ ఉండగా దేవా, వారికి ప్రతి నెల నాయన నిర్ణీత కాలములో నాయన వేతనాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వం వారిని మీరు ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, వారు పనిచేస్తున్న స్థలాలలో స్థిరత్వము లేక అధికారుల ఇష్టానుసారము ఒక చోట నుండి మరొక చోటికి వారిని మారుస్తూ ఉండగా దేవా, వారు పడుతున్న క్షోభను మీరు చూడండి తండ్రి. నీకు స్తోత్రము. బాధపరచబడు వారి కోరికను నీవు వినే దేవుడుగా ఉన్నావు. బాధింపబడు వారి పక్షముగా వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నావు తండ్రి. సర్వలోక న్యాయాధిపతిగా వారి జీవితాలలో మీరు న్యాయము జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. నాయన, ఆర్థిక భద్రతను దయచేయండి ప్రభువా. కుటుంబ అవసరాలను జ్ఞాపకం చేసుకొనండి. యెహోవా ఈరేగా సమకూర్చు దేవునిగా నాయన వారి జీవితంలో వారి కనీస అవసరాల కొరకు కూడా ప్రభువా నాయన ఇతరుల ముందు చేయి చాస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొనండి నాయన. వారి పనిని ప్రభుత్వము గుర్తించులాగున నాయన వారి పక్షముగా కొన్ని చర్యలు తీసుకొనులాగున సహాయము దయచేయండి. పనిచేస్తున్న స్థలాలలో సహ ఉద్యోగుల చిన్న చూపు వలన మానసికంగా వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకొనండి అయ్యా. వారు చేస్తున్న విస్తారమైన పని ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారి ఆరోగ్య భద్రత గురించి కూడా యాజమాన్యం వారు నాయన ఆలోచించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి విధమైన ఒత్తిడి నుండి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారి మనవులను అధికారులు అర్థము చేసుకొని సహకరించడానికి మీ కరుణాహస్తాన్ని వారికి తోడుగా ఉంచండి. న్యాయమును జరిగించండి. వారి హక్కుల కొరకు పోరాడుతూ ఉన్నప్పుడు అధికారులు వారి వైపు దృష్టి సారించడానికి మీరు జ్ఞాపకము చేసుకొనమని వేడుకొనుచూ ఉన్నాను తండ్రి. వారి భవిష్యత్ అవసరాల కొరకు కూడా ప్రభువా నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాను. ఏ విధమైన ఆర్థిక భద్రత లేని వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి. అన్నోదకముల పోషణయు పోషణాధారమైన నా తండ్రి, వారిని పోషించండి, ధైర్యపరచండి, బలపరచండి దేవా. నీకు స్తోత్రము. వారు కలిగి ఉన్న రుణభారములన్నిటి నుండి విడిపించండి. బిడ్డల చదువుల కొరకు ప్రభువా నాయన, బిడ్డల సెటిల్మెంట్ కొరకు ఆయా రీతిలుగా ప్రభువా నాయన
వారు చేస్తున్న అప్పుల కాడి నుండి ప్రభువా వారిని విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఆఫీస్ పాలిటిక్స్కి బలవుతున్న ఉద్యోగులు ఎందరో ఉన్నారు ప్రభువా. నాయన, గ్రూపిజం వలన నాయన సఫర్ అవుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. దయతో జ్ఞాపకం చేసుకునండి. అధికారులు వారి పక్షముగా ఇష్టానుసారముగా ప్రవర్తించకుండా, పక్షపాతము లేకుండా ఉండడానికి కృపతో జ్ఞాపకం చేసుకునమని వేడుకొనుచు ఉన్నాను నాయన. ఇంకా ప్రభువా, తెలిసి తెలియక ప్రభువా ఎందరు బిడ్డలు నాయన వారి కోపతాపాల వలన, ఆవేశముల వలన వారు చేస్తున్న పనిని కోల్పోతూ ఉన్నారో అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నెమ్మదిని దయచేయండి, విధేయతను దయచేయండి, తగ్గింపును దయచేయండి ప్రభువా. అధికారులకు అణిగి ఉండే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. యజమానులను నాయన గౌరవించే మనస్సును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఎదురాడే స్వభావమును, తిరుగుబాటు స్వభావమును తీసివేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. తల్లిదండ్రులైతే ఏదో ఒక ఉద్యోగంలో చేరాడు అని సంతోషపడుతూ ఉండగానే నాయన ఉన్న స్థితిని బట్టి ప్రభువా నాయన అందులో ఇమడలేక తండ్రి నాయన బయటకి రాలేక సఫర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి అయా. కోరిన రేవుకు నడిపించే దేవుడవు నాయన, హృదయ వాంఛను సిద్ధింప చేయగలిగిన దేవుడవు. నీ చిత్తమైతే ఈ బిడ్డలందరూ ప్రభువా రెగ్యులర్ ఎంప్లాయీస్గా కావడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారో అట్టి వారి ప్రయత్నాలను మీరు జ్ఞాపకం చేసుకొని స్థిరమైన ఉద్యోగంలోనికి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. వారి పక్షముగా ప్రభుత్వం వారు నాయన తండ్రి దయ కలిగి ప్రభువా నాయన వారి కోరికలను కొన్నైనా ప్రభువా తీర్చడానికి మీరు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఎందరైతే ప్రభువా వీరికి ముందుగా నిలబడి వీరి పక్షముగా పోరాడుతూ ఉన్నారో వారికి జ్ఞానాత్మను దయచేయండి. అధికారులతో ఎలా వారి హక్కుల కొరకు డీల్ చేయాలో ప్రభువా మీరే జ్ఞానమును దయచేసి నడిపించి నాయన వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలము చేయమని నాయన. అనేక మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నాయన మీ కృపా కనుదృష్టిని సారించి నాయన వారి పక్షముగా తగిన న్యాయము జరిగించమని భూలోక న్యాయాధిపతివైన నీ కృపాహస్తాలకు ఈ బిడ్డలందరినీ అప్పగిస్తూ ఉన్నాను. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నాయన. వారు పనిచేస్తున్న స్థలాలలో నీ సాక్షులుగా జీవించడానికి, నీ ప్రేమను ప్రకటించడానికి, క్రియాపూర్వకంగా ప్రభువా నిన్ను ఇతరులకు కనపరచడానికి మీ ఆత్మ నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన. మంచి దేవుడవుగా, నమ్మకమైన దేవుడవుగా, నమ్మకమునకు ఆస్పదము కలుగజేసే దేవునిగా వారి జీవితాలకు మీరు భరోసా ఇవ్వమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.